అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక వీడియో విన్నాను. నాకేం తెలియదు కానీ విన్నాను. ముత్తుకూరులో కొంతమందిని పోలీసులు ఇబ్బంది పెట్టి కొట్టారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా పిల్లల్ని ఇలా కొట్టారు, మా పిల్లడు చేయి ఇరిగిపోయిందని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. నేను ఆ వీడియో విన్న తర్వాత చాలా బాధపడ్డాను. నేను ఎందుకంటే గతంలో ఎలాగున్నారో మనకు తెలియదు కానీ ఇప్పుడు నుంచే నేను చెప్తున్నాను ఏంటంటే పదే చెప్తున్నాను. ఏ నాయకుడి వెనకాల నువ్వు నడిచినా, ఏ నాయకుడు నువ్వు నమ్ముకున్నా ఒక రోజు, 2 రోజులు, ఒక నెల రోజులు లేదా ఒక సంవత్సరం నువ్వు బాగా తిరగటానికి నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఈరోజు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియదు, ఏం చేశారో కూడా నాకు తెలియదు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. అయితే తల్లిదండ్రులుగా నేను కొన్ని మాటలు తల్లిదండ్రులకు చెప్పాలి, అలాగే పిల్లలకి కొన్ని మాటలు చెప్పాలి. కాబట్టి మన వీడియో ద్వారా చెప్తున్నాను ఏంటంటే పిల్లలారా, మీకు తెలుసు సమయం చదువుకున్నారు, డిగ్రీ చదువులు ఉన్నారు, ఇంటర్ చదువులు ఉన్నారు, ఎంబీఏ చదివిన ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రకాల చదువుకున్న ఉన్నారు. ఈరోజు నువ్వు ఇంత చదివి నీ జ్ఞానం అంతా కలిపి పోలీస్ స్టేషన్లో పోలీసులతో మనం తన్నులు తింటున్నాం అనుకో, ఎందుకు తన్నులు తినాల్సి వస్తుంది అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు చెప్తానంటే ఈరోజు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, మేము ఎస్సీలు అని చెప్పి మమ్మల్ని భయంకరంగానే హింసిస్తున్నారు, ఆ ఎస్సీని సస్పెండ్ చేయాలి, కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఓర్ని ఎలపించుకున్నారు. ఒక పిల్లడికి అయితే చెయ్యి ఇరిగిపోయిందంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను వాళ్ళకి వీళ్ళ కోసం కాదు కానీ మనందరూ మారాలి, సమాజం మారాలి, సమాజంలో ఉన్న మనుషులు మారాలి. ఈ రోజైనా సరే మనం తెలుసుకొని, ఎందుకంటే మన స్నేహం ఎంత దాకా వెళ్తుంది, మనము ఏ రాజకీయ నాయకులతో తిరిగినా, అధికారులతో తిరిగినా, ఎవరితో తిరిగినా సరే ఎంతవరకు తిరగాలి, వాళ్ళు ఎంతవరకు మనం వెంబడించాలనేసి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నీ తల్లిదండ్రుల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెల కంటే నీ నాయకుడు గొప్పోడు కాదు కదా. ఎందుకంటే నీకు జన్మనించి ఆ చిన్నప్పటి నుంచి నీకు పాలు పట్టించే వయసు నుంచి ఎదిగేదాకా ప్రతిదీ నీ తల్లిదండ్రులు నీకు ఇస్తుంటే ఈరోజు నువ్వు కొంచెం ఎదిగొచ్చి గడ్డాల మీసలు వచ్చేటప్పటికి ఒక పార్టీ నాయకుడు లేదా ఇంకొకరిని ఎంచుకుంటే వాళ్ళు ఇచ్చే మందుకో లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బులకో మనం లోపడి మన తల్లిదండ్రులని మనం ఎంత బాధ పెడుతున్నామో ఈ వీడియో ద్వారా మీరు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగానే ఉన్నారు, ఏ తప్పు చేశారో అది దేవుడు తెలియాలి, మనకైతే తెలియదు. ఎందుకు చెప్తానంటే నేను ఎవరిని ఎంకరేజ్ చేయలేదు, కాకపోతే అది చూడంగా బాధ పెట్టి మన వీడియో చూస్తున్న వరకు కొంతమందికైనా ఆ మార్పు రావాలని ఒక ఆలోచనతో మనం వీడియో పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు పోలీస్ స్టేషన్లో పెడితే పాపం వాళ్ళు ఏం చేశారో తెలియదు, ఏ నేరం చేశారో నాకు కూడా తెలియదు. వెనకాల ఈపులు బద్దలుగా పగిలిపోయిందండి. మరి ఏం చేశారో, ఎందుకంటే ఆ తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి, కానీ అది ఏ విధంగా జరిగిందో నాకైతే తెలియదు. అయితే ఎందుకు చెప్తానంటే పోలీసు వాళ్ళ మీద విమర్శ నేను చెప్పట్లేదు, అలాగే ఈ పిల్లలు తప్పు చేశారని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తానంటే రేపు ఇక నుంచి మనం జాగ్రత్త పడాలి, మన పిల్లలు మనం కాపాడుకోవాలని ఒక ఆలోచనతో నేను వీడియో పెడుతున్నాను. పిల్లలకి వెనకాల ఈపులు బద్దలుగా పగిలిపోతే వాళ్ళ తల్లిదండ్రులు గోష్ట అంతా ఇంత కాదండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజైనా సరే ఈ వీడియో చూస్తున్న వారికి మీ తల్లిదండ్రుల మాట మీరు వినటానికి కొంచెం ట్రై చేస్తే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే చెప్తున్నానంటే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా అది మంచి కోసమైనా చెడు కోసమైనా వాళ్ళు ఎవరైనా కేసు పెడితే వాళ్ళు తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. నేను దాని గురించి చెప్పట్లేదు. ఇప్పుడైనా సరే ఏం చెప్తున్నానంటే జాగ్రత్త. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఎందుకు జాగ్రత్త చెప్తున్నానంటే వాళ్ళు మనకు చెప్పిన మాట ఏం తెలిసిన, మన దగ్గర వాళ్ళు అన్న మాట నాయకులు 2 నాయకులు అంటే రెడ్లందరూ కలిసిపోయి 2 వర్గాల నాయకులందరూ కలిపి మా పిల్లల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి నేను చెప్పే మాట కాదండి, అది ఆ వీడియోలో వాళ్ళు చెప్పిన మాట. ఎందుకంటే వాళ్ళు ఒకటైపోయి మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎస్సీలని మమ్మల్ని ఘోరంగా చూస్తామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అది చెప్తున్న మాట మీడియాలో వచ్చింది. ఆ మాటే మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు కొంతమంది అది చూసుకుంటారు, అది నేను చెప్తున్నాను అనమాట. ఎందుకు ఆ మాట చెప్తున్నంటే రెడ్డిల కోసమో, పోలీసుల కోసమో, లేకపోతే ఇంకొకరి కోసమో ఇవన్నీ మనకు అనవసరం అండి. మనం చెప్తున్న మాట ఇక మనమైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ మాటలు చెప్తాను. దయచేసి ఇప్పుడైనా సరే మీ తల్లిదండ్రుల మాటకు లోబడి మీ అక్క చెల్లెల మాట, మీ అన్నదమ్ముల మాట, మీ గ్రామస్తుల మాట, లేకపోతే ఎవరొకరి మాటని ఈ రోజైనా సరే మీరు మారి ఎవరితో స్నేహం చేయకూడదు, మందు తాగకూడదు, చెడు తిరుగులు తిరగకూడదు అని చెప్పేసి నేను ఒక్క ఆలోచనతో ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే మీకు పెళ్ళి అయి ఉంటే మీకు ఏమైనా జరిగితే మీరు స్టేషన్లో ఉండో, లేదా కోర్టుల చుట్టూ తిరుగో, లేకపోతే జైల్లో ఉండో, మీ భార్య బిడ్డల పరిస్థితి ఏంది? ఒకవేళ మీరు పెళ్లి కాకుండా మీకు ఎక్కడైనా గొడవలకి వెళ్ళో, కాలో చేయి ఇరిగిపోయి ఏమైనా జరిగితే మీ తల్లిదండ్రులు జీవితాంతకాలం బాధపడాలి. ఇలాంటివన్నీ మనం మానేసి మనం మంచిగా ఉండాలి. ఎందుకంటే మనం బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఏమి ఇచ్చి మెప్పిస్తారో, ఎంతగా మీరు బతిమాలుకుంటారో తెలియదు. మీ పిల్లల్ని బయటికి పంపేది ఇచ్చలవేడిగా తిరగనికట్టు ఆపాలి. అందుకే చెప్తాను, ఒకవేళ పెళ్ళయి ఉంటే మీ భర్తను మీరు మార్చుకోవటానికి
కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే చెప్తానంటే ఈరోజు ఏమైనా జరిగితే ఒక కాలో చెయ్యి ఏమైనా జరగరాంది జరిగితే రేపొద్దున మీకు మీ పిల్లల పరిస్థితి ఏంటి అనే దానికోసం నేను ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి నేను ఎవరి కోసం విమర్శించడం కాదు, మార్పు జరగాలి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, పోలీసులు అనేది ఖచ్చితంగా మన మీద కేసు పెడితే అది ఏ విధంగానే సరే ఎంక్వైరీ చేస్తారు, అది వాళ్ళు చేసే డ్యూటీ. కానీ ఎందుకు ఆ విధంగా కొట్టాల్సి వచ్చిందో అనేది నాకు కూడా తెలియదు. వీడియో చూస్తున్నాను, ఎవరిని ఎంక్వైరీ చేయలేదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ కులానికి మతానికి మనకు సంబంధం లేదు కాబట్టి మన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెడుతున్నాం కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే మనం బాగుంటాం. ఎందుకంటే సమాజం బాగుంటే మనం బాగుంటాం, సమాజం బాగాలేకపోతే మనం బాగోము. ఎందుకు పదే చెప్తున్నాను, దయచేసి ఈడ చూస్తున్న మీరందరూ కూడా ఏదైనా మీ పిల్లల్ని మీరు బాగా కాపాడుకోండి. ఒకవేళ మీకు పెళ్ళి అయి ఉంటే మీ భర్తల్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి గొడవలు ఎన్నో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కక్ష ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతీకారాలు ఎక్కువైపోయినాయి, ప్రేమ సల్లారిపోయింది. ఎందుకంటే మానవత్వం లేదు, మానవత్వం లేక ప్రేమ సల్లారిపోయి ఏం చేయాలో కూడా తెలియదు, కక్షలు ఎక్కువైపోయి వాడిని ఎలాగైనా కొట్టాలి, వాడిని ఎలాగైనా చంపాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకు చెప్తానంటే మనం ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకే స్నేహించాలి, ఎంతవరకు ఫ్రెండ్షిప్ చేయాలో అంతవరకే చేయాలి. నీ నాయకుడిని ఎంతవరకు నువ్వు ఆరాధించాలో అంతవరకే ఆరాధించాలి. ఎందుకంటే తెలుసు నీకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే మనం స్టేషన్కి వెళ్తాం, ఇది చేస్తే కోర్టుకి వెళ్తాం, ఇది చేస్తే జైలుకి వెళ్తాం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది, లేదని నేను చెప్పట్లేదు. దయచేసి నీ వీడియో చూస్తున్న వారు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న బాధ చింతగా ఏడ్చి మీడియా ముందుకు వచ్చి మా పిల్లలు కొట్టేసరయ్యా, మేము ఎస్టీ ఎస్సీలు అని చెప్పేసి మా పిల్లల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి వాళ్ళు పడుతున్న బాధ చూడలేక మన వీడియోలో, ఎందుకంటే తల్లిదండ్రులకు లోబడే పిల్లలు చాలామంది ఉంటారు. అందుకని ఒకవేళ మన వీడియో మీరు ఎవరైనా చూస్తే మీ పిల్లల్ని చాలా కంట్రోల్ చేసుకోండి. ఒకవేళ లేదా ఉద్యోగాలు పంపిస్తారా, లేకపోతే హాస్టల్కి పంపిస్తారా, ఏదో విధంగా, ఎందుకంటే ఆ చెడు స్నేహాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు కాపాడుకుంటారని చెప్పేసి నేను వీడియో పెడుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చెప్తాను, పోలీసు వాళ్ళు ఎంతవరకు అంటే అంతవరకే, లేదు మీ నాయకులు ఎంతవరకు అంటే అంతవరకే అని మనం అన్నీ పక్కన పెట్టేసి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కొట్టించుకో అవసరం లేదు, నాయకుల దగ్గరికి వెళ్ళి నువ్వు భజన చేయాల్సిన అవసరం లేదు. నీ సొమ్ము, నీ కష్టం నువ్వు తింటూ నీ బ్రతుకు నువ్వు బతుకుతున్నప్పుడు నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబానికే నువ్వు ఆధారంగా ఉండాలి. కానీ ఎవరికి ఆధారంగా, ఎవరికి నువ్వు భజన చేయకూడదు, ఎవరిని నువ్వు సపోర్ట్ చేయకూడదు. దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఎదుటివాడికి కీడు చేయకుండా మంచి చేయడానికి ముందుకెళ్ళాలని చెప్పేసి వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ మారదాం, మంచి తెలుసుకుందాం, చెడుని విడిచిపెట్టేద్దాం. అందరికీ నమస్కారం.